గోవిందుడు ఒక పండితుడి ఇంట పనిచేసేవాడు. తాను కూడా చదువుకోవాలనే కోరిక వాడిలో చాలా తీవ్రంగా ఉండేది. అందుచేత వాడు తరచుగా తన పని మరిచిపోయి పండితుడు శిష్యులకు చెప్పే పాఠాలు ఆలకించేవాడు. ఒకసారి వాడు ఇలాగే పండితుడు శిష్యులకు చెప్పే పాఠం వింటూ చెయ్యవలసిన పనులు మరిచిపోయేసరికి అది గమనించి పండితుడి భార్య వాణ్ణి నానా మాటలు అన్నది. పని మాని ఏమి వింటున్నావురా అని పండితుడు వాణ్ణి అడిగాడు. నాక్కూడా చదువుకోవాలని కోరిక అన్నాడు గోవిందుడు. నీ కోరిక మంచిదే కాని నీకు అందుకు తగిన అర్హత ఉన్నదా? ఇప్పుడు నేను ఏం పాఠం చెబుతున్నానో చెప్పు, అలా చెప్పగలిగితే నిన్ను నా శిష్యులలో చేర్చుకుంటాను అన్నాడు పండితుడు వాడితో. ఆయన అలా అనడానికి కారణం ఉన్నది. ఆ రోజు ఆయన బోధిస్తున్న విషయం చాలా కష్టమైనది. వింటున్న శిష్యులలో ఒక్కడికి అది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. గోవిందుడికి అది కొంచెమైనా అర్థం అవుతుందని ఆయన ఊహించలేదు. కాని గోవిందుడు దాన్ని అర్థం చేసుకుని తాను విన్నది ఒక్క ముక్క పొల్లుపోకుండా చెప్పాడు. పండితుడు వాడి గ్రహణ శక్తిని మెచ్చుకుని ఆ రోజునుంచి వాణ్ణి తన శిష్యులలో చేర్చుకున్నాడు. త్వరలోనే గోవిందుడు పండితుడి శిష్యులందరినీ మించిపోయాడు. శిష్యులు వాడిమీద తమకు గల అసూయను గురువుగారి దగ్గర వెళ్లబోసుకున్నారు. నేనేం చేసేది, వాడు సరస్వతీదేవి అవతారంలా ఉన్నాడు, వాడు నన్నే మించిపోయేటట్టుగా ఉన్నాడు అన్నాడు పండితుడు. విద్యాభ్యాసం చేస్తుండగానే గోవిందుడికి కవిత్వం అబ్బింది. వాడి కవిత్వానికి ఎంతో ఖ్యాతి వచ్చింది. గొప్ప గొప్ప వాళ్లు వాణ్ణి తమ ఇళ్లకు ఆహ్వానించి కవితాగోష్ఠి జరిపించి గొప్పగా సత్కరించసాగారు. ఇదంతా చూసి పండితుడి శిష్యులకు కన్నెర్రగా ఉండేది. ఇది చాలనట్టు గోవిందుడు ఒక నాట్యశాల వారికి నాటకం ఒకటి రాసిపెట్టాడు. దాన్ని ప్రదర్శించగా చూసిన వారందరూ అద్భుతం అన్నారు. అప్పటినుంచి గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాశాడు. వాటికి పుష్కలంగా డబ్బు వచ్చింది. చివరకు పండితుడి పేరు నిలబెట్టిన శిష్యుడు గోవిందుడు ఒక్కడే అయినాడు. మిగిలిన శిష్యులలో ఒక్కడూ ప్రయోజకుడు అనిపించుకోలేదు. వారందరూ ఏకమై పనిచేసుకుని రెక్కల కష్టం మీద బ్రతకవలసినవాడు మన గురువుగారి చలువ వల్ల మహాకవి అయి కూర్చున్నాడు. మనకేమో కవిత్వం అబ్బలేదు. అది చూసి గోవిందుడు మరీ మిడిసిపడుతూ ఉండాలి. వాడి గర్వాన్ని అణచాలంటే మనం ఇతర ప్రాంతాల నుంచి గొప్ప కవులను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాలి అనుకున్నారు. ఈ పథకం కింద కొందరు శిష్యులు ఆంధ్రదేశానికి వెళ్లారు. ఆ రోజులలో ఆంధ్రదేశంలో నాటకాలకు బహుళ ప్రచారం ఉండేది. అక్కడి ప్రజలు ఆదరించిన నాటకాలలో కొన్ని చాలా కీర్తి తెచ్చుకున్నాయి. అలా నాటక రచనలో కీర్తి గడించుకున్న ఆంధ్రనాటక కర్తలలో శ్రేష్ఠుడు భద్రకవి. పండితుడి శిష్యులు భద్రకవిని కలుసుకుని, మీ దేశంలో మీ నాటకాలంటే అందరూ ఎంతగానో అభిమానిస్తారని విన్నాం. కొన్నిటిని ప్రదర్శించగా మేం చూశాం. తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇచ్చినట్టయితే మేం మా దేశంలో ప్రదర్శింపజేస్తాం. మీకు అక్కడ కూడా అఖండ ఖ్యాతి లభిస్తుంది అన్నారు. భద్రకవి వారికి ధన్యవాదాలు చెప్పుకుని, నా నాటకాలన్నిటికీ సంస్కృత మాతృకలున్నవి, నేను వాటిని ఆంధ్రీకరించాను అంతే అన్నాడు. సంస్కృతంలో వాటిని రచించిన మహాకవి ఎవరు అని పండితుడి శిష్యులు అడిగారు. ఆ మహాకవి ఉండే నగరం ఉజ్జయిని, అతని పేరు గోవిందుడు అన్నాడు భద్రకవి. శిష్యులకు చచ్చేటంతా అవమానమైంది. దేశదేశాల వాళ్లు గోవిందుడి నాటకాలను తమ భాషలోకి తర్జుమా చేసుకుని ఆనందిస్తుంటే తాము ఆ నాటకాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలు తిరుగుతున్నారు. అసూయ ఎంత పనైనా చేయిస్తుంది అనుకుని వాళ్లు బుద్ధి తెచ్చుకుని వెంటనే తమ నగరానికి తిరిగి వెళ్లిపోయారు.